ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు సచ్చినా మిస్ చేసుకోవద్దు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈ రోజున ఈ తేదీ మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనం, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. చాలామంది ఈ రాశివారు మేము ఎంతో కష్టపడుతున్నాం, అందరికీ మంచి చేస్తున్నాం, కానీ మాకు ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అని అడుగుతుంటారు. మీ అందరి బాధలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రరీత్యా మాకున్న అనుభవంతోనే ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలో సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలో దైవం తన చేతిని అందిస్తాడు. ఈ వ్యక్తిత్వం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులో మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉంటుందో స్పష్టంగా వివరిస్తాను. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఏ మార్పు కలగబోతుంది అంటే కనుక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైనది మాత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అసలు కూడా ఇలా కాదు అని అనుకోవద్దు, పొరపాటు పడవద్దు. ఈ మంత్రం మీ జీవితంలోనే ప్రతికూలతను తొలగించి విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉందని, ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు, ఈ రాశి వారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటకి రాలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతూ ఉంటే మీరు ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని కుమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధలు దిగమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా మార్చుతూ భవిష్యత్తులో రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలాగా మీ ముందు రాల్టు తేలుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనకాల ఒక గొప్ప విజయం దాగి ఉంటుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే కాలాన్ని వీక్షించారో వారే మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం ఉంది. మీ మంచితనాన్ని చేతగానితనంగా చూసే వ్యక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడం ఒక ఎత్తు అయితే, మానసిక బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తుంది. సముద్రంలోనే ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కాబట్టి మీరు నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలో వచ్చే విధానాలు ఎప్పుడు కూడా గెలిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమైంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా నిలదీసి ఇరుగు పొరుగువారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలో ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారము అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొన్ని అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పుడు దానికి వినే ఓపిక ఎవరికి ఉండదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండడం శ్రేయదాయకమవుతుంది. కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే ఎక్కువ సహాయం కోసం ఎదురు చూసిన పరిస్థితులు రాబోతున్నాయి. కుటుంబంలోని కలహాలు, మానసిక ప్రశాంతత లోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాల్సిన చోటు, కానీ ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలంటే ఒక రకమైన సరే భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మార్పు పట్టింపులు కూడా కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన. ఒకవైపు భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం, మరొక వైపు మిమ్మల్ని వేధిస్తున్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా మీ మాట తీరును కుటుంబ సభ్యులలో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువైపోయి మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించటం లేదని లోపల బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటల్లోని విలువను మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, అడ్డంకులు. ఆర్థిక పరంగా మీకు కొద్ది మాసాలుగా కొన్ని అడ్డుకాలని అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన చివరి నిమిషంలోనే నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ సంస్థ మరియు భక్తి పెరగడం, జీవితంలోని మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడే ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలోనే కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధానంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎదురవుతున్న గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజగదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామ స్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళలో తెలియకుండానే నీళ్లు తిరుగుతుంటాయి. అది భయం వల్ల వచ్చే కన్నీళ్లు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచనండి. మీరు బలంగా కోరుకుంటారు. ఈ రోజున ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మని ఎక్కువగా నమ్ముతుంటారో అప్పుడే భగవంతుడి కారణం మీ పైన ప్రసరించడం మొదలైందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీ నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకి కారణం ఉందని, మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశను చిగురింపచేస్తుంది. మార్గమధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, అకస్మాత్తుగా ఒక పెద్దల ఆశీర్వాదం లభించడం ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈ రోజున గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలోనే మనం ఒంటరి అయిపోయాం, మనల్ని ఆదుకునే వారు ఎవరు లేరని భారీ చేతరంలో. రెండవ సంకేతం ప్రతి క్షణం ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి సహాయం చేస్తాడు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయి ఉండవచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఆ సమయానికి అదే కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు పక్షాన నిలవడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా ఇది భావించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మీద పడి మీకు సహకరించడానికి ముందుకు వస్తారు. ఈ మార్పు మీ గొప్పతనాన్ని కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం
కోసం కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థికను ఒత్తిళ్లను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మార్పుగా మారుతుంది. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. 4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా విప్లవాత్మకంగా మారిపోవడం. అడుగడుగున మీకు అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీకు దారి నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాలు వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పై చేయి సాధించడానికి ప్రయత్నించిన అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు కనుక అనుకూలతగా మారతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఈ యొక్క తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ప్రసరించినట్టుగా మీ జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీకు కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం. ఈరోజు 5వ సంకేతం బంగారు కాలం, ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం, ఇది మీ జీవితంలోనే ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోని విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలో కనిపిస్తుంది. మీరు ఏది తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నిండిపోబోతుందని ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కరుణ కటాక్షాలను మీపైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీకు బంగారకాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి దక్కిన ప్రతి ఫలితం ఇదిగా భావించండి. కష్టాల కొలిమి నుంచి ఇక బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా కూడా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదే చాలా మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంది. ఎవరైనా సరే ఇబ్బందిలో ఉన్నారు అంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇదే అతిపెద్ద బలహీనతగా కూడా మారుతుంది. ఎదుటి వారిని కూడా గుడ్డిగా నమ్మడం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావడం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజుల తరబడి తలుచుకుంటూ బతుకుతుంటారు. మీరున్న మంచి గుణం, ఆధ్యాత్మిక చింతన, ఎంతటి ఆపద వచ్చినా భగవంతుడిపైన భారం వేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇది వాస్తవ పరిస్థితులు ఎదుర్కొనడంలో మీకు అడ్డంకిగా మారుతుంది. ఈరోజు మీ సున్నితత్వాన్ని ఇతరులు ఆశగా చేసుకుంటూ జాగ్రత్త పడడం నేర్చుకోండి. వ్యక్తిగత జీవితంలోని ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్త మిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలోనూ ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితోనే వాదనలు చేసే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే వాదన మీరు కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే
సంభాషణ కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండి మనసులోనే బాధపడడం వల్ల దూరం పెరుగుతుంది తప్ప దగ్గర. మీ మనజంలో చిచ్చు రేగడం ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని అవమానించొద్దు. పరిష్కారం ఏమిటి అంటే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతత మాట్లాడుకుంటారు. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పడం. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యల పరిష్కారాలు. వైవాహిక జీవితంలోని గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ సమయంలోనే తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్త మామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరిని మీద ఒకరిని నిందించుకోవడం మానేసి బాధ్యతలు పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన బరువు. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి నిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి అధిపతి మీకు అనుకూల స్థితిలో ఉండడం వలనే భగవంతుడి రక్షణ లభిస్తుంది. అయితే శని ప్రభావం వలన పనులు జాప్యం కలిగించవచ్చు. ఏదైనా నాటి శని ప్రభావం నడుస్తున్నందున మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు భ్రమలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పెద్దల సలహాలు లేకుండా కొత్త పనులు ప్రారంభించద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాలుగా ఉన్నప్పటికీ జన్మ జాతకంలోనే బలం వలన మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మన విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనస్సు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తుంచుకుపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఒక రకమైన మార్పును మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒకసారి మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వలన సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదల మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధనవృద్ధి మార్గం. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బంది నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గం. ఉద్యోగరీత్యా ఈ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలో దక్కుతుంది. ఆఫీసులో మీ పనితనం తక్కువ చేసి చూసిన వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతో వాదనకు దిగకండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. సహ ఉద్యోగం నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతో జయించండి. పదోన్నత కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకున్న వారు ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చు. ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాము అని
వెళ్తూ ఉన్నప్పటికీ ఈ రోజున ఈ కెరియర్ గట్టి పునాది వేస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశివారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలన్నీ తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినాటి శని ప్రభావం వలన కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి, లేదా శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగుతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి, మూగజీవులకు దయ చూపించండి. మీ కర్మ దోషాలు అరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడు కరుణతో కొత్త జీవితం మార్పు, సంతోష భవిష్యత్తును మొత్తంగా చూస్తే ఈ రోజున మీకు ఉండేటువంటి ధైర్యం ప్రతి సమయం కూడా విలువైనది. నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు కనిపిస్తాయి. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించేవాడు. ఇప్పుడు వరాల జల్లు కురిపించే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన గౌరవం, సంపద, ఆరోగ్యం తిరిగి లభిస్తాయి. గతంలో పడ్డ కష్టాలు ఒక పాఠంగా భావించి భవిష్యత్తులో అడుగు వేయండి. మీలోని సృజనాత్మకతకు ప్రదను పెట్టండి. రాబోయే సమయం మీది, మీ కుటుంబానిది. అందరితోనే స్నేహపూర్వకంగా ఉండండి. పగలు ప్రతీకారాలు విడిచిపెట్టండి. మీ మనసులో కలిగే అంతరంగ శాంతి మీకు అసలైన విజయం. ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడి కరుణ కటాక్షాలు మీకు నిరంతరం తోడు ఉంటాయి. మీ జీవితం సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏదో చేయాల్సిందని ఆశించే లాభం రాలేదు, ఖర్చులు పెరిగాయి అని బాధపడుతుంటారు. ఆ ఆలోచన నుండి బయటికి రండి. జీవనోపాధికి మీద దృష్టి పెట్టండి, కానీ అదే సమయంలో మీ శక్తి సమతుల్యం చేసుకోండి, నేర్చుకోండి. అధిక ఆందోళన చెందితే వచ్చే ఫలితం కూడా సరిగ్గా ఉండదు. మీరు వృత్తిపరంగా ఏ రంగంలో ఉన్నా సరే ఈ రాబోయే 24 గంటల్లో మీకు మంచి ఖాతాదారులను, మంచి గుర్తింపు తీసుకొస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు కేవలం ఈ కాలానికి కాదు, మీ జీవితం మీకు మేలు చేస్తాయి. ఆ నివారణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ప్రతిఫలంగా మీకు ఈ సమయంలో అద్భుతమైన ఖాతాదారులు దొరుకుతారు. ముఖ్యంగా ఈ విదేశీ సంబంధాలు ఉన్నవారికి, దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసేవారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. గత 4-5 నెలలుగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి, ఇది గ్రహాల అనుకూలత వల్ల జరుగుతున్న మార్పు. మీ కర్మఫలం ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ కర్మ సమతుల్యం మరియు సమయం వచ్చింది. అందుకే సమస్యలని ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాలు తలదూర్చి మీ కాళ్ళని వృధా చేసుకోవద్దు. స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు ప్రణాళికలను కానీ మీ మనసులోని రహస్యాలను కానీ ఎవరితోని పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడ కూడా చాటింపు వేయవద్దు. ఎందుకంటే మీరు ఎవరినైతే సొంత వారు అనుకుంటున్నారో వారే రేపు మీకు పరాయి వారయ్యే ప్రమాదం ఉంది. అందరినీ నమ్మాను, చివరికి ఒంటరినయ్యాను అని బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. మీ జీవిత భాగస్వామిని మీ స్నేహితులను ఎంచుకోవడంలోనే వివేకంతో వ్యవహరించండి. పని పూర్తయ్యే వరకు మీ వ్యవహారాలను రహస్యంగా ఉంచడమే ఈ రాశి వారికి శ్రేయస్కరం. ఆర్థిక పరంగా చూస్తే రాబోయే 24 గంటల్లోనూ తర్వాత మీ అదృష్టం మారుతుంది. ధనకారక ఉత్తేజితమవుతుంది. ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీకు ఊరట లభిస్తుంది. ఇన్నాళ్ళుగా మీకు పని చేయని ఔషధాలు కూడా ఇప్పుడు అద్భుతంగా పనిచేయడం మొదలు పెడతాయి. సరైన వైద్యుల సలహాలను అందుతాయి. అయితే ఆహార విషయంలోనే మాత్రం మిక్కచ్చిగా ఉండాలి. మీ భోజనంలోనే వీలైనంత వరకు కూడా పాలు, పెరుగు మరియు తెల్లని పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే తెలుపు రంగు మీకు ఒక శక్తిని ఇచ్చేది. మీ వ్యక్తిత్వానికి మరియు జీవితాన్ని మార్చే 2-3 పనులు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు కూడా ఉదయం పరమేశ్వరుడి లింగానికి, ఆ మహావిష్ణువు, లక్ష్మీదేవి స్మరిస్తూ నీటితో అభిషేకం చేయండి.
ఇది మీ మనసును శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటుంది. ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. అది మీ ఇంట్లోకి సకారాత్మక శక్తిని తీసుకొస్తుంది. మీ ఇంట్లోని మొక్కలు పెంచేటప్పుడు చల్లని పువ్వులు పూసేటప్పుడు మొక్కలు తెల్లని పూలు పూసే మొక్కలు పెంచండి. నకారాత్మక శక్తిని ఇస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలు చెప్తున్నాను, గమనించండి. ఈరోజు 7 మారేడు దళాలు తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో ఉంచండి. పరమేశ్వరుని మరియు మహావిష్ణువు స్మరిస్తూ లక్ష్మీమాతను ప్రార్థిస్తూ బిల్వపత్రాలు సమర్పించి ఆవుని దీపం వెలిగించండి. మీ మనసులోని కోరికలను, ముఖ్యంగా మీ అతిగా ఆలోచించే అలవాటు తగ్గాలని, చెడు దృష్టి పోవాలని మొక్కుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 3-4 నిమిషాల పాటు జపించండి. ఈ దళాలను లేదా వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకొని వారం తర్వాత ప్రవహించే నీటిలో కలిపేయండి. ఇలా చేయడం వలన మీ పనుల్లోనే ఉండే అడ్డంకాలన్నీ తొలగిపోతాయి. మరియు ముఖ్యమైన విషయం, మీరు చాలా మంచి మనసున్నవారు. ఇతరుల ఎదుగుదల చూసి మీరు ఎప్పుడు కొమిలిపోరు. పైగా వారు బాగుంటే సంతోషిస్తారు. పక్కవాడు కొంత వాహనం కొంటే మీరు కొన్నారా అని చెప్పేసి ఏడవకుండా, వారు బాగున్నారు దేవుడా, నాకు కూడా అటువంటి వాహనం ఇవ్వు అని చెప్పేసి మంచిగా కోరుకుంటారు. ఇంతటి గొప్ప స్వభావం ఉన్న నకారాత్మక త్వరగా సోకుతుంది. ఇలాంటి వారికి ఈ దిష్టి నివారణ ఏంటంటే, రాత్రి పడుకునే ముందు కొంచెం ఉప్పు, ఎండుమిర్చి మరియు పచ్చకర్పూరం తీసుకొని తల చుట్టూ తిప్పుకొని వాటిని కాల్చేయండి. ఇది మీపై ఉన్న దృష్టి దోషాలను మరియు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మరియు మీకు మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీ పేరు, మీ అదృష్ట సంఖ్య లేదా మీ వ్యాపారం నామం మీ అదృష్టం ఇస్తున్నాయా లేదా నష్టాన్ని కలిగిస్తున్నాయా అనేది ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వలన అనవసరమైన గొడవల్ని లేదా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయేమో గమనించుకోండి. ఇన్నాళ్ళుగా మీరు సంపాదించిన సొమ్ము ఎందుకు వృధా అయిపోతుందో అర్థం కాకపోతే మీ ఇంటి వాస్తును ఒకసారి సరిచూసుకోవడం మంచిది. మరి స్నేహితులారా, ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.